తాడేపల్లి ఉర్దూ అకాడమీలో ఏఐ ఆధారిత కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాంని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ షారుఖ్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉర్దూ అకాడమీ సేవలు పెరిగాయి అన్నారు. 2025-26 గాను కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 7.2 కోట్లు బడ్జెట్ కేటాయించారని తెలిపారు. నూతన కంప్యూటర్ల కొనుగోలుతో పాటు ఆధునిక వసతులు అకాడమీలో కల్పించామని, మంచి ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉన్నారని, ఉర్దూ భాష అనేది ఒక్క ముస్లిం వారికి అనేది కాదు, ఇప్పుడు అందరూ ఉర్దూ భాషకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉర్దూ భాషకు ప్రపంచం పెద్దపీట వేస్తుంది. ఇప్పటికే 167 మంది అకాడమీ ద్వారా ట్రైనింగ్ పొంది సేవలు అందిస్తున్నారు. ఉర్దూ భాష నేర్చుకున్న వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కనీసం ఉర్దూ అకాడమీ ఎవరైతే ఎంప్లాయీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కనీసం వాళ్ళకి జీతాలు కూడాను చెల్లించలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు వారికి జీతాలు అదే విధంగా దాంతో పాటు ఏమిటంటే ఉర్దూ భాషాభివృద్ధి కోసం దాదాపు ఈ 2025-26 సంవత్సరానికి గాను 7.5 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. ఇదంతా కాకుండా వాళ్ళ సపరేట్ గా ఒక కంప్యూటర్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అన్నింటిలో కూడాను నూతన కంప్యూటర్లు ఏర్పాటు చేయడానికి దాదాపు 2,83,00,000 రూపాయలు, దాంతో పాటు 216 మొత్తం నూతన కంప్యూటర్స్ తీసుకొని రావడానికి, వీటన్నిటితో పాటు ఏంటంటే ఈ రోజున ఈ కొత్త నూతనంగా కంప్యూటర్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని ఏ రకంగా ఉపయోగంలోకి తీసుకెళ్లాలంటే కనుక ఎవరైతే ఫ్యాకల్టీ మాకు అవైలబుల్ గా ఉన్నారో ఈ ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా ఏమిటంటే వారు పాత పద్ధతిలో ఏదైతే డిటిపి కానివ్వండి, లేకపోతే జావా, C++, ఈ విధంగా దానిపై మాత్రమే ప్రావీణ్యం ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యుగం ఏంటంటే కంప్లీట్ గా ఏఐ యుగం. ఇటువంటి ఏఐ యుగంలో వీరికి ఏ రకంగా వీళ్ళందరూ కూడా కాంపిటీట్ చేయాలి, వీరికి ఏ రకంగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి అన్న సదుద్దేశంతో 4 రోజుల ట్రైనింగ్ క్యాంప్ ని ఈ రోజున ఆరంభం చేయడం జరిగింది. ఇదంతా జరుగుతుందంటే గనక కూటమి ప్రభుత్వం ఏ రకంగా చిత్తశుద్ధిగా ఉంది, ఏ రకంగా ముస్లిం మైనార్టీల పట్ల వారి చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడాను అమలు చేసే విధంగా అడుగులు ముందుకేస్తుంది.